రాష్ట్రంలో మెరుగైన సమాజం కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమని, ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే పేద ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో పయనిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురులు పేర్కొన్నారు. అపార అనుభవశాలి, గొప్ప విజనరీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూ అభివృద్ధి సంక్షేమానికి సమపాలలో ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. బుధవారం కాకినాడ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని కాజులూరు మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి సుభాష్, ఎంపీ హరీష్ ఇంటింట ప్రచార కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రజల వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేస్తూ లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, దీర్ఘకాలిక ప్రణాళికతో అనుభవజ్ఞుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తున్నారని, ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. నవ్యాంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ఒక పక్క ప్రభుత్వ నియామకాలు, మరో పక్క ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి నూతన పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగ ఉపాధి కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీ హరీష్ మాట్లాడుతూ, ఏడాది కాలంలోనే సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి తద్వారా ఉద్యోగ ఉపాధి కల్పనకు కృషి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం శుభ పరిమాణం అన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు వింటూ వారి అభిప్రాయాలను మై టీడీపీ యాప్లో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీ నాయకులు, మండల అధ్యక్ష కార్యదర్శులు, బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీలు, గ్రామ అధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాలం బతకాలి తెంపండి వాళ్ళకి క్లాస్ మీరు అక్కడ తీసుకెళ్లవలసిందో. మీకు నీకు నడిచి వెళ్ళటం కావాలా, మీకు మంచి విద్య కావాలా? విద్య ఖచ్చితంగా ఒక్కొక్కటి క్లాస్ కి ఒక్కొక్క టీచర్ని వేయాలంటే ఇలాగా స్కూల్ అందరికి ఒక టీచర్ కుదరదు కాబట్టి ఒక్కొక్క స్కూల్ కి ఒక్కొక్క టీచర్ పెడతాం. మీరు సుఖం చూసుకోకండి అమ్మ, చదువుని చూసుకోండి. మీకు మంచి చదువు మీ పిల్లలు మీకే తెలుస్తుంది. మంచిగా చదువుతున్నారా లేదా అనేది నీకు 2-3 నెలల్లో తెలుస్తుంది. మీటర్స్ లేవు కాబట్టి ఎన్ఆర్జీఎస్ లో అప్లై అవ్వదు, అందరూ అప్లై అవ్వదు. మనం వేరేది ఏమైనా చూసి పెట్టాలి. పంచాయతీ నిధుల నుంచి తీసుకోవచ్చు, పంచాయతీ నిధుల నుంచి పెట్టాలండి. తెలుగుదేశంలోనే మాకు పని చేయరండి. మా పేటకి చిక్కల రామచంద్ర గారు వేసిన రోడ్లు మట్టిలో కలిసిపోయింది. డ్రైన్ పెట్టేయాలంటున్నారు. 480 మీటర్లు మీ డ్రైన్ అడిగారు కదా, శాంక్షన్ అయిపోయిందంట. ఓ 4 రోజులు స్టార్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు మేము రోడ్లు పంచాయతీ ఒకసారి రోడ్లు పంచాయతీలో పెట్టాలంటే 12 అడుగులు 11.5 అడుగులు ఉండాలి. ఈ 3 అడుగులు 4 అడుగులు ఉంది కాబట్టి పంచాయతీ నిధుల్లోంచి పెట్టాలి. అవి కూడా పెట్టించేస్తాం. సార్ మన కాలేజీ పిల్లలండి, మనం మనకి ఇక్కడ 5 వరకు చదువుకుంటూ సార్, 6 కి మన గుళ్ళకి సార్. అది మన పిల్లల మంది 30 మంది 70 మంది పిల్లలు మన